హాయ్ ఫ్రెండ్స్, హలో. ప్రధానంగా ఈరోజు టుడే కరెంట్ అఫైర్స్, రాష్ట్రీయ అంశాలు, జాతీయ అంశాలు, అదేవిధంగా అంతర్జాతీయ అంశాల గురించి మనం చర్చించుకుందాం. ఫస్ట్ మనం తీసుకుంటే రాష్ట్రీయ అంశాలు. ఈరోజు ప్రధానంగా మనకి వార్తల్లో వచ్చిన ప్రధాన అంశాలు తీసుకుంటే సార్, రాష్ట్రంలో ప్రధానంగా ఎన్నికల కమిషనర్గా ఒక నూతన వ్యక్తి రాబోతున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎవరు సార్ అంటే, రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా కొత్తగా రాబోతున్న వ్యక్తి ఎవరు సార్ అంటే అనిల్ చంద్ర. గుర్తుపెట్టుకోండి, అనిల్ చంద్ర పునేట రాబోతున్నారు. అంటే ప్రస్తుతం రన్నింగ్ లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ ఎవరు సార్ అంటే చాలా 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 ఇంపార్టెంట్, నీలం సాహ్ని. ఈ నీలం సాహ్ని ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్నికల కమిషనర్ గా ఉన్నారు. మరి ఇతని పదవి అనేది 2026 ఏప్రిల్ 31న ఈయన పదవి అనేది క్లోజ్ అవుతుంది. ఆయన స్థానంలోని నూతన ఎన్నికల కమిషనర్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదవి చేపట్టబోతున్న వ్యక్తి ఎవరంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, అనిల్ చంద్ర పునేటిని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మరి ప్రధానంగా రాష్ట్రీయ అంశాల్లోని రెండవది చూద్దాం సార్. ఈరోజు ప్రధాన అంశాల్లోని నెక్స్ట్ మనకి ఇంకొక అంశం కూడా వెలుగులోకి వచ్చింది సార్, వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఏంటి సార్ అంటే ప్రధానంగా మనకి ది మోస్ట్ ఇంపార్టెంట్ సార్, కాంప్రెస్డ్ గ్యాస్ ప్లాంట్స్. ఈ ప్లాంట్లు ఇవి ప్రధానంగా తీసుకుంటే, ఎప్పుడైతే మనకి ఒకవైపు తీసుకుంటే ఇజ్రాయెల్ అండ్ అమెరికా అనేవి ఇరాన్ పై అటాక్ చేస్తున్నారు కాబట్టి గ్యాస్ అనేది చాలా ప్రాబ్లం వస్తుంది. ఈ వంట గ్యాస్ అనేది ప్రధానంగా గ్యాస్ సిలిండర్స్, గ్యాస్ అనేది ప్రాబ్లం వస్తుంది. దానికోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా ఒక 5 జిల్లాల్లోని ఈ ప్రాజెక్టులు, ఈ కాంప్రెస్డ్ గ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది సార్. మరి 5 జిల్లాలు ఏవి సార్ అంటే, ఒకటోది రాజమండ్రి, గమనించండి సార్, రాజమండ్రి. రెండోది ఏంటి సార్ అంటే విజయవాడ. అదేవిధంగా మూడోది ప్రధానంగా తీసుకుంటే సార్ గుంటూరు. మూడోది ఏంటి సార్ అంటే గుంటూరు. నాలుగోది తీసుకుంటే ఒంగోలు. ఐదోది తీసుకుంటే నెల్లూరు. ఈ 5 జిల్లాల్లోని ప్రధానంగా ఈ కాంప్రెస్డ్ గ్యాస్ ఈ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది సార్. దీనికోసం ప్రధానంగా ఖర్చు 59.63 కోట్ల రూపాయలతో ఈ ప్రాంతాల్లోని ఈ రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు ప్రాంతాల్లోని ఈ కాంప్రెస్డ్ గ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది సార్. ఎందుకు సార్ అంటే గ్యాస్ కొరత ఉంది కనుక ఈ ప్లాంట్స్ ఎప్పుడైతే ఓపెన్ చేస్తారో ముందుగా గ్యాస్ సరఫరా అనేది హోటల్స్ కి ఏవైతే ఉన్నాయో ఈ హోటల్స్ కి ముందు సరఫరా అందిస్తారని ఈ రోజు మనకు వార్తల్లో వచ్చిన ప్రధాన అంశమని గుర్తుపెట్టుకోవాల్సిన విషయం సార్. నెక్స్ట్ వన్, రాష్ట్రీయ అంశాల్లోని మరికొన్ని అంశాలు మాట్లాడుకుంటే ది మోస్ట్ ఇంపార్టెంట్ బడి పిలుస్తుంది. ఏ కార్యక్రమం సార్ అంటే బడి పిలుస్తుంది. ఈ బడి పిలుస్తుంది అనే కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఏంటి సార్ దీని ప్రధాన ఉద్దేశం? బడి పిలుస్తుంది యొక్క ప్రధాన ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సార్ దీన్ని ప్రవేశపెట్టిందంటే, బడిలో పిల్లలని చేర్చుకోవాలి. ఎందుకంటే చాలా మంది కూడా గవర్నమెంట్ స్కూల్లో, ప్రభుత్వ స్కూల్లోని సంఖ్యాబలం అనేది తగ్గుతుంది. ప్రభుత్వ స్కూల్లోని విద్యార్థుల సంఖ్య అనేది తగ్గుతుంది. అటువంటి సంఖ్యని పెంచాలి. అందుకే బడి పిలుస్తుందనే కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకారం చుట్టింది. ఈ బడిలోని ఎక్కువ మంది అంటే పిల్లల సంఖ్య పెంచాలనేది దీని యొక్క ప్రధాన ఉద్దేశం. వెరీ 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి సార్. అది ప్రాథమిక పాఠశాల కావచ్చు, ప్రాథమిక ఉన్నత పాఠశాల కావచ్చు, పిల్లల సంఖ్యని పెంపొందించాలి అనేది దీని యొక్క ప్రధాన ఉద్దేశం. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ప్రాథమిక పాఠశాల కావచ్చు అండ్ ప్రాథమిక ఉన్నత పాఠశాల కావచ్చు, ఆ సంఖ్యని పెంచడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇది ప్రధాన ఉద్దేశం, బడి పిలుస్తుంది. ఈ రోజు ప్రధాన వార్తల్లో వచ్చిన అంశం అని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మరి అదే విధంగా తీసుకుంటే నెక్స్ట్ మనకి ది మోస్ట్ ఇంపార్టెంట్ సార్, పంచాయతీ ఓటర్లు. ఈరోజు మన పేపర్లో వచ్చింది పంచాయతీ ఓటర్లని. చాలా 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 ఇంపార్టెంట్ పంచాయతీ
ఓటర్లు. అఫీషియల్ వెబ్సైట్లోని పంచాయతీ ఓటర్లు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంతమంది ఉన్నారు. అందులో పురుషులు ఎంతమంది, స్త్రీలు ఎంతమంది అనేది మనకు వెబ్సైట్లో పెట్టడం అనేది జరిగింది సార్. అయితే జనరల్గా ఈ పంచాయతీ ఓటర్లు అధికంగా ఉన్న జిల్లా ఏదనేది మనకి పేపర్లో రావడం జరిగింది సార్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పంచాయతీ ఓటర్లు చాలా ఎక్కువ మంది ఏ జిల్లాలో ఉన్నారంటే ఎస్కేఎల్ఎం సార్. ఎస్కేఎల్ఎం అంటే శ్రీకాకుళం జిల్లాలోని పంచాయతీ ఓటర్లు అనే వాళ్ళు ఎక్కువగా ఉన్నారని గుర్తుపెట్టుకోవాలి సార్. మరి పంచాయతీ ఓటర్లు తక్కువగా ఉన్న జిల్లా ఏది అడుగుతారు సార్. మరి తక్కువగా ఉన్న జిల్లా ఏంటి సార్ అంటే మన విజయనగరం పక్కన ఉన్న విశాఖపట్నం సార్. విశాఖపట్నం అని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే విజయనగరానికి అటువైపు శ్రీకాకుళం, అటువైపు విశాఖపట్నం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన లెక్కల ప్రకారం భవిష్యత్తులో పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి కనుక పంచాయతీ ఓటర్ల సంఖ్య అధికంగా ఉన్న జిల్లా ఏదంటే శ్రీకాకుళం, పంచాయతీ ఓటర్లు తక్కువగా ఉన్న జిల్లా ఏదంటే విశాఖపట్నం అనేది మనకి ఈరోజు ప్రధానంగా పేపర్లో వచ్చిన అంశమని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది సార్. నెక్స్ట్ వన్, దీంతో పాటు ప్రధానంగా మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైకోర్టు గురించి ఒక అంశం రావడం జరిగింది సార్. ఏంటి సార్ హైకోర్టు అంటాం? ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి ఎవరు సార్ అంటే ధీరాజ్ సింగ్ ఠాకూర్. గుర్తుపెట్టుకో, ప్రస్తుతం సీజీగా ఉన్న వ్యక్తి ఎవరంటే ధీరాజ్. మరి ధీరాజ్ సింగ్ ఠాకూర్ అనే వ్యక్తి ప్రధానంగా ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు. మరి ఈయన పదవి విరమణ మరి ఈ నెలలో ముగుస్తుంది. అంటే ఏప్రిల్ నెల 2026 ఏప్రిల్ 24వ తారీఖున ఈయన పదవి విరమణ చేయబోతున్నారు. మరి ఈయన స్థానంలోని ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం హైకోర్టు అమరావతిలో ఉంది. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం హైకోర్టు అమరావతిలో ఉంది. రాజధానిగా ఇటీవల ఆమోద ముద్ర పొందింది కనుక రాష్ట్రపతి గెజిట్ జారీ చేయడం జరిగింది కనుక మరి ఆంధ్రప్రదేశ్కి మొట్టమొదటి హైకోర్టు మహిళా ప్రధాన న్యాయమూర్తి ఎవరు సార్ రాబోతున్నారంటే ధీరాజ్ సింగ్ ఠాకూర్ ప్లేస్ లోని లేసా గిల్. ఎవరు సార్? లేసా గిల్ అని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి త్వరలో అంటే ఇతను ఎప్పుడైతే పదవి విరమణ చేస్తారో చేసిన వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక మహిళా ప్రధాన న్యాయమూర్తి పదవిని చేపట్టబోతుంది. ఆవిడ పేరే సార్ లేసా గిల్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుని 2019 జనవరి 1న ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి మొట్టమొదట ప్రధాన న్యాయమూర్తి ఎవరు సార్ అడుగుతాడు? ప్రవీణ్ కుమార్. గుర్తుపెట్టుకోండి సార్. ఎవరు సార్ మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే ప్రవీణ్ కుమార్. సార్ ఈ ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి పర్మనెంటా? కాదు సార్. ప్రవీణ్ కుమార్ వ్యక్తి తాత్కాలికంగా పనిచేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా. మరి శాశ్వతంగా పనిచేసింది ఎవరంటే ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎన్నికయ్యి తాత్కాలికంగా పనిచేసిన వ్యక్తి ప్రవీణ్ కుమార్ అయితే శాశ్వతంగా పనిచేసింది మహేశ్వరి. గుర్తుపెట్టుకోండి, జెంటే సార్, లేడీ కాదు, మహేశ్వరి. ఇతను శాశ్వతంగా పనిచేయడం జరిగింది. త్వరలో రాబోతున్న వ్యక్తి ఎవరంటే లేసా గిల్. ఆంధ్రప్రదేశ్ కు తొలి మహిళా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవిని చేపట్టబోతున్నారు. మరి ఎందుకు సార్ వార్తల్లోకి వచ్చిందంటే ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాలి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి యొక్క భవనము శంకుస్థాపన చేయడం జరిగింది సార్. ఆ శంకుస్థాపనకి ప్రధాన ముఖ్య అతిథి ఎవరంటే ధీరాజ్ సింగ్ ఠాకూర్ అని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది సార్ ఈరోజు పేపర్లో వచ్చిన ప్రధాన అంశం. మరి రాష్ట్రీయ అంశాల్లోని మనం ప్రధానంగా మాట్లాడుకుంటే ఇంకేమున్నాయి సార్? రాష్ట్రీయ అంశాల్లోని ప్రధానంగా మాట్లాడుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇదే నెల సార్ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక జిల్లాలోని ఒక పండుగను రాష్ట్ర పండుగ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. చాలా 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 ఇంపార్టెంట్. మహర్షి భగీరథి. ఎక్కడ సార్ అంటే చూసుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ మహర్షి భగీరథి చాలా 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 ఇంపార్టెంట్ సార్. ఈ మహర్షి భగీరథి అనేది ప్రధానంగా ఎవరంటే సగర వర్గీయులు. ఈ సగర వర్గీయులు యొక్క ఆరాధ దైవం ఎవరంటే ఈ మహర్షి. ఇది ఎక్కడ సార్ అంటే ఏ డిస్టిక్ అంటే కర్నూలు జిల్లాలోని ఈ నెల ఏప్రిల్ 23 నుంచి ఈ పండుగను జరుపుతారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ మహర్షి భగీరథను రాష్ట్ర పండుగగా ప్రకటించడం జరిగింది. ఇది కర్నూలు జిల్లాలో జరుపుకుంటారు. ఈ మంత్ 23 నుంచి జరుపుకుంటారు. గుర్తుపెట్టుకోండి. ఈ పండుగను ప్రధానంగా ఎవరు యొక్క ఆరాధ దైవంగా భావిస్తారంటే సగర నాటే సగర వర్గీయుల యొక్క ఆరాధ దైవం
మహర్షి భగీరథి ఇది ఒక స్టేట్ ఫెస్టివల్ గా దీన్ని ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అని గుర్తుపెట్టుకోవాలి. సరే, అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రధాన పండుగలు ఏమంటే బ్రహ్మోత్సవాలు, ఉగాది అని గుర్తుపెట్టుకోండి సార్. న్యూ ఇయర్ అనేది ఉగాది సందర్భంగా న్యూ ఇయర్ ఫెస్టివల్ మనం జరుపుకుంటాం. మరి రాష్ట్రీయ అంశాల్లో ప్రధానంగా తీసుకుంటే అనకాపల్లిలోని రామ్ బిల్లి, ఎక్కడ సార్? అనకాపల్లి. వెరీ 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 ఇంపార్టెంట్. ఇక్కడ అనకాపల్లి, ఈ అనకాపల్లిలోని ఏ ప్రాంతం అంటే రామ్ బిల్లి. ఈ రామ్ బిల్లిలోని లిథియం అయాన్ బ్యాటరీ పరిశ్రమను ఏర్పాటు చేయనున్నారు. ఎందుకంటే చాలా చాలా పెద్ద పరిశ్రమ సార్. 8,175 కోట్ల రూపాయలతో కడుతున్నారు. ఇది తక్కువేం కాదు. 8,175 కోట్ల రూపాయలతో దీన్ని నిర్మించనున్నారు. ఏ ఫ్యాక్టరీ సార్ అంటే లిథియం అయాన్ బ్యాటరీ పరిశ్రమను మన అనకాపల్లిలోని విశాఖపట్నం నియరెస్ట్ ప్లేస్ లోని రామ్ బిల్లిలోని ఈ ఫ్యాక్టరీని 8,175 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నారు. ఇది చాలా పెద్ద పరిశ్రమ, గుర్తుపెట్టుకోవాలి సార్. ఎందుకంటే జనరల్ గా ఇది బ్యాటరీ అన్నాం కాబట్టి సెల్ ఫోన్ బ్యాటరీస్ లో విద్యుత్తుని ఎలా నిల్వ చేయాలి, అధిక కెపాసిటీ కలిగిన బ్యాటరీలు తయారు చేయడం, అందులో విద్యుత్ నిల్వ కోసం ఈ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనున్నారని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. రాష్ట్రీయ అంశాలు రామ్ బిల్లి, అనకాపల్లి. లిథియం అయాన్ బ్యాటరీ పరిశ్రమను మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడం చాలా గర్వకారణంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన ముఖ్యమంత్రి వర్యులు అనేక పరిశ్రమలు తీసుకురావడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంది సార్. నెక్స్ట్ మన రాష్ట్రీయ అంశాల్లోని ప్రధానంగా మనకి ఇప్పుడు కొన్ని అంశాలు మనం మాట్లాడాము. రాష్ట్రీయ అంశాల్లోని చంద్రబాబు నాయుడు గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒక అవార్డు రావడం జరిగింది సార్. బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ద ఇయర్. గుర్తుపెట్టుకో, బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ద ఇయర్ బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అనేది ప్రధానంగా అవార్డు అనేది రావడం జరిగింది సార్. ఎవరికి? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, సీఎం సిబిఎన్ సార్. చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఎందుకంటే అనేక పరిశ్రమలు ఏపీ ప్రభుత్వానికి తీసుకురావడము, ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి బాటలు నడిపించడము, అటువంటి కార్యక్రమాలు పరిశ్రమలతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలకు కూడా ఆ సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టి ప్రజలలో అనేక మన్నలను పొందుతున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. మరి చంద్రబాబు నాయుడు గారికి ఈ బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు 2026కి ఇవ్వడం జరిగింది. ఎవరు సార్ అంటే ది ఎకానమీ టైమ్స్. ఎవరు ఇచ్చారంటే ది ఎకనామిక్ టైమ్స్ వారు. అడుగుతాడు సార్, చంద్రబాబు నాయుడు గారికి బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ద అవార్డు ఎవరు ప్రజెంటేషన్ చేస్తున్నారంటే వీళ్ళు సార్. ది ఎకనామిక్ టైమ్స్ వారు ప్రజెంటేషన్ చేస్తున్నారు. మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే విధంగా తీసుకుంటే మనకి ఇటీవలే కాలంలోనే మరికొన్ని అంశాలు సార్. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ గారికి ప్రభాకర్ రెడ్డి గారికి ఒక అద్భుతమైన అవార్డు కూడా రావడం జరిగింది సార్. ఎందుకనేది మనం మాట్లాడుకుంటే జాతీయ స్థాయి ఆకాంక్ష చూడండి, ప్రధానంగా జాతీయ ఆకాంక్ష స్థాయి జిల్లాగా పార్వతీపురం మన్యం జిల్లా నిలిచింది సార్. అదేంటి సార్ అంటే భారతదేశం మొత్తం 112 జిల్లాలు పోటీ పడ్డాయి. పరిశుభ్రత కావచ్చు, విద్యారంగం కావచ్చు, లేదా ఒడిశా ఆంధ్రప్రదేశ్ బోర్డర్లో ఉన్న గంజాయి నివారణ కావచ్చు, లేదా అగ్రికల్చర్ వ్యవసాయ అభివృద్ధి కావచ్చు. ఇటువంటి కార్యక్రమాల్లోని ప్రభాకర్ రెడ్డి గారు పార్వతీపురం జిల్లాలోని అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లో చైతన్యవంతులుగా తయారు చేసి బడి పిలుస్తుంది ఇటువంటి కార్యక్రమాల్లో ఉత్తేజంగా పాల్గొంటూ, అదే విధంగా గిరిజన పాఠశాలలోని పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రతి పాఠశాలలోని ముస్తాబ్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పిల్లలు అనేవాళ్ళు పాఠశాలకు వచ్చే ముందు ఏ విధంగా ఉండాలి, పరిశుభ్రత గురించి ఒక అవగాహన కల్పించారు అన్ని ప్రాంతాలపైన, అన్ని స్కూల్లో, అన్ని ప్రాంతాల్లోని. అందుకే ఆయన అగ్రికల్చర్ కావచ్చు, విద్య కావచ్చు, గంజాయి కావచ్చు, ఇటువంటి కార్యక్రమాల్లోని యాక్టివ్ పార్టిసిపేషన్ చేయడం వల్ల, కంట్రోల్ చేయడం వల్ల అంటే ఆయనకి అవార్డు ఇవ్వడం జరిగింది సార్. భారతదేశం మొత్తం 112 జిల్లాలు పోటీ పడితే అందులోని జాతీయ ఆకాంక్ష స్థాయి
జాతీయ ఆకాంక్ష స్థాయి జిల్లాగా మన పార్వతీపురం మన్యం జిల్లా నిలబడిందంటే మనం గర్వపడాలి సార్. నెక్స్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం, ఇవి రాష్ట్రీయ అంశాలు సార్. ఇప్పుడు మనకి రాష్ట్రీయ అంశాలు అనేవి అయిపోయాయి. నెక్స్ట్ మనం ఏం చెప్పుకోవాలి, ఈరోజు టుడే కరెంట్ అఫైర్స్ పరంగా జాతీయ అంశాలు చాలా 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 ఇంపార్టెంట్. జాతీయ అంశాలు ఏంటి సార్? జాతీయ అంశాలంటే 33% రిజర్వేషన్ మహిళలకు చట్టసభల్లో కల్పించాలి. శాసనసభ అవచ్చు, లోక్సభ అవచ్చు. మెయిన్ లోక్సభ చట్టసభల్లో కల్పించాలి. లోక్సభలోని ఇటువంటి సభల్లో అనేది ప్రత్యక్ష ఎన్నిక ఉంటుంది కాబట్టి 33% రిజర్వేషన్ ను మహిళలకు చట్టసభల్లో కల్పించాలని ఒక బిల్లుని తీసుకురావడం జరిగింది సార్. అయితే ఏం జరిగింది, ఈ బిల్లు అనేది ఎన్డీఏ గవర్నమెంట్ ఓడిపోవడం జరిగింది. ఒకసారి చూద్దాం సార్. ప్రధానంగా తీసుకుంటే ఎంతమంది ఓటింగ్ లో పాల్గొన్నారు, అందులో ప్రతికూల ఓట్లెన్ని, అనుకూల ఓట్లెన్ని, ఎన్ని ఓట్లతో వీగిపోవడం జరిగింది ఒకసారి మనం పరిశీలిస్తే పాల్గొన్న వారి సంఖ్య 528 మంది సార్. పాల్గొన్న వారు సంఖ్య ఎంత సార్ అంటే 528 మంది పాల్గొన్నారు. 528 మంది పాల్గొంటే ఇందులోని అనుకూలంగా 298 మంది అనుకూలంగా ఓటు వేస్తే 230 మంది ప్రతికూలంగా ఓటు వేశారు సార్. గమనించాలి, ఇక్కడ అనుకూలంగా ఎంతమంది ఓటు వేశారంటే 298 మంది అనుకూలంగా ఓటు వేస్తే వ్యతిరేకంగా చూడండి సార్, ఇక్కడ వ్యతిరేకంగా ఎంతమంది ఓటు వేశారంటే 230 మంది ఓటు వేశారు సార్ వ్యతిరేకంగా. అంటే ఇక్కడ 54 ఓట్లు తేడాతో యాక్చువల్ గా మనకి ఇది అనుకూలము, ఇది వ్యతిరేకం, మొత్తం ఓట్ల సంఖ్య ఇది. నేను లోక్సభలోని మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలని ఎప్పుడైతే బిల్లును ప్రవేశపెట్టారో కేంద్ర న్యాయశాఖ మంత్రి గారు ముందు రిలీజ్ చేయడం జరిగింది. తర్వాత ఈ ప్రక్రియ, ఓటింగ్ ప్రక్రియ మొత్తం జరిగితే ఎన్డీఏ గవర్నమెంట్ కి 298, మిగతా పార్టీలని కూడా 230 ఓట్లు వేయడం జరిగింది. అయితే జనరల్ గా ఎన్ని ఓట్లు వేస్తే బిల్లు అనేది పాస్ అవుతుంది, బిల్లు అనేది గెలుపొందుతుంది అనేది మనకు కావాలంటే 2/3 సార్. 528ని 2/3 చేత భాగించాలి. అంటే 2/3 చేత భాగిస్తే 352 సీట్లు రావాలి సార్. అప్పుడు బిల్ అనేది నెగ్గినట్లు. వచ్చినవన్నీ ఓట్లు 298, రావాల్సినవన్నీ 300, వచ్చినవి 298, రావాల్సినవన్నీ 352 రావాలి. అది గుర్తుపెట్టుకోవాలి సార్. అంటే చాలా డిఫరెంట్ ఉంది ఇక్కడ. డిఫరెంట్ ఎంత సార్ అంటే 54 ఓట్లు తేడా ఉంది కనుక బిల్ అనేది ఓడిపోయింది. వెరీ 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 ఇంపార్టెంట్. మహిళలకు 33% చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించాలి. లోక్సభలో ఓటింగ్ ప్రక్రియ జరిగింది. మొత్తం పాల్గొన్న వారి సంఖ్య, అనుకూలంగా ఎంతమంది ఓటు వేశారు, వ్యతిరేకంగా ఎంతమంది ఓటు వేశారు గుర్తుపెట్టుకోవాలి. మన బిల్ అనేది నెగ్గాలి. బిల్ అనేది పాస్ అవ్వాలంటే 352 ఓట్లు రావాలి. కానీ ఇన్ని ఓట్లు వచ్చాయి, ఎన్డీఏ పార్టీకి 298 వచ్చాయి, 54 ఓట్లు తక్కువ వచ్చాయి కాబట్టి వీగిపోయింది. అందుకే ప్రజెంట్ 18వ లోక్సభ స్పీకర్ అవ్వాలంటే ఓం బిర్లా, ఆయన బిల్లు ఓడిపోయింది అనేది అనౌన్స్మెంట్ చేయడం జరిగిందని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇదంతా ఒక ప్రక్రియ, ఇప్పుడు రాసిందంతా కూడా ఒక ప్రక్రియ సార్. ఇప్పుడు నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే మరికొన్ని అంశాలు మనం ఇక్కడ మాట్లాడుకోవాలి సార్. ఈ రోజు ఏం జరిగింది పేపర్లో, జాతీయ అంశాలపైన, వీటితో పాటు మరికొన్ని. అదే విధంగా తీసుకుంటే ప్రధానంగా ఈ బిల్లునైతే లోక్సభలో ప్రవేశపెట్టారంటే ఎన్నో రాజ్యాంగ సవరణ ప్రకారం ప్రవేశపెట్టారు సార్ అంటే 131వ రాజ్యాంగ సవరణ ప్రకారం ఈ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగిందని మనం గమనించవలసిన అవసరం ఉంది. సరే, ఈ బాగానే ఉంది సార్. నెక్స్ట్ యాక్చువల్ గా ఈ బిల్లు ఎందుకు పాస్ అవ్వలేదు? యాక్చువల్ పాస్ అవ్వాలి. 2023లోని ప్రధానంగా ఈ డీలిమిటేషన్ అంటాం. 2023లోని ఏం జరిగింది సార్ అంటే 23లోని ప్రధానంగా తీసుకుంటే 106వ రాజ్యాంగ సవరణ ప్రకారం ఆ రోజు పార్లమెంట్ లోని, ఆ రోజు లోక్సభలోని ఈ ప్రక్రియ 2023లో 106వ రాజ్యాంగ సవరణ ప్రకారం భారత పార్లమెంట్ లోని అప్పుడు అందరూ కూడా ఓకే అని చెప్పారు. ఆ రోజు చెప్పిన వాళ్ళు ఈ రోజు కూడా చెప్పట్లేదు, వ్యతిరేకంగా ఉన్నారని మనం గమనించాలి. ఎందుకనేది నెక్స్ట్ అనేది 2027లో జనాభా లెక్కలనే ఉన్నాయి. ఈ జనాభా లెక్కల ప్రకారం, ఈ జనాభా లెక్కలు ఉన్నాయి కాబట్టి దాని ప్రకారం మీరు
లోక్సభ సీట్లు పెంచడం కానీ రిజర్వేషన్ కల్పించాలని ప్రతిపక్ష పార్టీలు విరుచుకుపడుతున్నారు. అంటే 2027 జనాభా లెక్కలు దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ చేయాలి కానీ ఈ ముందు ఎందుకు చేస్తున్నారని ప్రతిపక్ష పార్టీలు విరుచుకుపడుతున్నారు. అందుకే 334(1) ఈ సవరణ కేంద్ర ప్రభుత్వం చేయాలని చూస్తుంది అధికార పార్టీ ఎన్డీఏ పార్టీ. ఇటువంటి సవరణలు మాకు వద్దు. అదే విధంగా తీసుకుని 131వ రాజ్యాంగ సవరణకు అదే విధంగా 3వ ఆర్టికల్ సార్ ఇది ఆర్టికల్ 334(1)ను కూడా వ్యతిరేకిస్తున్నారు ప్రతిపక్ష పార్టీలు. గుర్తుపెట్టుకోవాలి సార్. ఇప్పుడు ఒకప్పుడు కూడా 2023లో 106వ రాజ్యాంగ సవరణ ప్రకారం ఇదే లోక్సభలోని బిల్లు ఆమోదం పొందింది. మరి రీసెంట్ గా 131వ రాజ్యాంగ సవరణ ప్రకారం ఏమైంది సార్, బిల్లు అనేది వీగిపోయింది, అనుకూల ఓట్లు అనేది రాలేదు. అదే విధంగా తీసుకుంటే ప్రధానంగా జాతీయ అంశాలు సార్. ఇప్పుడు లాస్ట్ మనం మాట్లాడుకుంటే అంతర్జాతీయ అంశాలు చివరికి వచ్చాం. రాష్ట్రీయ అంశాలు అయిపోయాయి. రాష్ట్రీయ అంశాలు చాలా విషయాలు మాట్లాడాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడి పిలుస్తుందనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతనంగా ఒక హైకోర్టు మహిళా ప్రధాన న్యాయమూర్తి రాబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రధానంగా అనకాపల్లిలో రాంబల్లిలోని మీ అందరి తెలిసి లిథియం అయాన్ బ్యాటరీ పరిశ్రమను ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా తీసుకుంటే గ్యాస్ అనేది ప్రజెంట్ తక్కువగా ఉంది కాబట్టి అనేక గ్యాస్ ప్లాంట్లు కూడాను ఏర్పాటు చేయనున్నారు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా ఈ అంశాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ఒక నూతన రాష్ట్ర పండుగ ప్రకటించారు. మరి జాతీయ అంశాలు మాట్లాడారు. ఇప్పుడు ప్రజెంట్ లాస్ట్ వన్ తీసుకుంటే అంతర్జాతీయ అంశాలు సార్. మరి అంతర్జాతీయ అంశాలు అనేవి ఒకటే సార్, ఇక్కడ చాలా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. ప్రజెంట్ రన్నింగ్ లో ఉన్న అంతర్జాతీయ అంశం ఏంటి సార్ అడుగుతాం. ప్రజెంట్ తీసుకుంటే ప్రధానంగా ఇరాన్ పైన విరుచుకుపడుతున్నారు. ఎవరు సార్ అంటే అమెరికా, ఎక్స్పెషల్లీ అమెరికా అండ్ ఇజ్రాయిల్ అని గుర్తుపెట్టుకోవాలి. ప్రజెంట్ అమెరికా అధ్యక్షుడు ఎవరంటే డొనాల్డ్ ట్రంప్. మరి ట్రంప్ అనేవాడు ప్రధానంగా నిన్న ఇరాన్తో ఒక అగ్రిమెంట్ జరిగింది. అదే కాదు సార్, ఇంకా దీనికి ముందు మనం మాట్లాడుకుంటే ఇక్కడ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మ్యాక్రాన్ ఫ్రాన్స్ అధ్యక్షుడు నిన్న నరేంద్ర మోడీ గారికి ఫోన్ చేయడం జరిగింది సార్. మోడీ గారికి ఫోన్ చేసి ప్రధానంగా మనం ఏం చేస్తాం, హార్మోజ్ అనే ఒక జలసంధి ఉంది, అక్కడి నుంచి ప్రతి దేశానికి కూడా ఈ గ్యాస్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు, ఆయిల్ కావచ్చు, అక్కడి నుంచి ఆ జలసంధి నుంచి ప్రపంచంలో అన్ని దేశాలకు ఎక్స్పోర్ట్ అవుద్ది, ఎగుమతులు అవుతాయి. కాబట్టి ప్రజెంట్ అది ఇబ్బందికరంగా ఉంది. మనం ఏం చేద్దాం, యుఎన్ఓలో భద్రతా మండలి ఉంది, మీ అందరూ కూడా అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయండి, తొందరగా ఈ ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య శాంతి అనేది కుదరాలని చెప్పి నేను ఫోన్లో మాట్లాడడం జరిగింది సార్. ఈ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మ్యాక్రాన్, భారత ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. అదే విధంగా తీసుకుంటే ప్రధానంగా ఈ ట్రంప్ అనే వ్యక్తి ప్రజెంట్ తాత్కాలికంగా ఇరాన్ పైన యుద్ధాన్ని ఆపడం అనేది జరిగింది. ఎందుకు ఆపడం జరిగిందంటే నిన్న అగ్రిమెంట్ కుదిరింది ఇరాన్కి అమెరికాకు. ట్రంప్ ప్రకారం ఇరాన్ రాజధాని టెహరాన్లోని ఈ ఫోన్ కాన్ఫరెన్స్ ద్వారా అగ్రిమెంట్ అనేది జరిగింది. మరి ట్రంప్కు అనుకూలంగా ఇరాన్ ఏం చెప్పేశారంటే ప్రధానంగా శుద్ధి చేసిన వెరీ వెరీ ఇంపార్టెంట్ శుద్ధి చేసిన యురేనియంను మాకు పంపించండి. శుద్ధి చేసిన యురేనియంను మా అమెరికాకు ఎగుమతి చేయండి, యుఎస్కి ఎగుమతి చేయండి. ఎగుమతి చేస్తే ఆటోమేటిక్గా మేము మీతో అగ్రిమెంట్కి వస్తామని చెప్పి ట్రంప్ నేను ఫోన్లో మాట్లాడగానే ఇరాన్ దానికి అనుకూలంగా శాంతియుతంగా ఒప్పుకోవడం జరిగింది. కాబట్టి ఆల్రెడీ మన పాకిస్తాన్లో కూడా అగ్రిమెంట్ జరిగింది. ఇరాన్కి చెందిన ముఖ్య పెద్దలు రావడం జరిగింది. అమెరికాకు చెందిన ట్రంప్ అండ్ వైస్ ప్రెసిడెంట్ అందరూ హాజరవడం జరిగింది. కానీ అది కూడా విఫలమైపోయింది. మళ్ళీ నెక్స్ట్ వీక్లో మళ్ళీ పాకిస్తాన్ రాయబారిగా ఇరాన్ నుంచి ఆ దేశ అధ్యక్షులు ఇక్కడ ట్రంప్ వీళ్ళందరూ హాజరయ్యి శాంతి కోసం మీటింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. మరి ఏదేమైనా ఇక్కడ యురేనియం అనేది ఒక పేలుడు పదార్థం కాబట్టి థోరియం కావచ్చు, యురేనియం కావచ్చు, ఇటువంటి శుద్ధి చేసిన యురేనియంను మా దేశానికి మీరు ఎగుమతి చేయండి అంటే దానికి ఇరాన్ అనేది అంగీకరించింది. దానికి ట్రంప్ అనే వ్యక్తి సానుకూలంగా సరే యుద్ధాన్ని టెంపరీగా నిలిపివేయడం జరిగింది. త్వరలో పాకిస్తాన్లో ఒక భేటీ జరుగుద్ది. దాన్ని బట్టి శాంతి ఒప్పందమా లేకపోతే మళ్ళీ యుద్ధం అనేది కొనసాగుద్ది అనేది మనం ఆ భేటీ బట్టి నిర్ణయం అనేది ఉంటుంది. సరే అది ఎనీవే పక్కబెట్టు. మళ్ళీ ట్రంప్ మరొక మాట చెప్పాడు. ఇజ్రాయెల్ ఏదైతే లెబినాన్ ఉందో ఈ లెబినాన్ పైన మీరు ఇజ్రాయెల్ అనే దేశం లెబినాన్ పైన యుద్ధం ఆపండి, మీరు విరుచుకు పడొద్దని కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది నిన్నే. ఎందుకంటే మీరు ఇజ్రాయెల్ లెబినాన్ పక్కన లెబినాన్ పైన
విరుచుకుపడుతుంది. మీరు వీళ్ళపైన అటాక్ చేయొద్దు, ప్రధాన మాట అటాక్ చేయకండి, తాత్కాలికంగా ఆపండి అని ఇటువంటి ఒప్పందాలు కుదిరాయి. ఇవన్నీ కూడా అంతర్జాతీయ అంశాలను మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ అనడా.